పోచనపేట గ్రామ రైతును. మాది బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా. పోచనపేటలో గత కొంతకాలంగా విజయ్ డైరీకి బిల్లులు రానందున రైతులు ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంటు మారిన తర్వాత బిల్లులు రావడం లేదు. అంతకుముందు గతంలో ప్రతి 15 రోజులకు ఒకసారి మాకు పాల సెంటర్లో బిల్లులు నేరుగా రైతుల అకౌంట్కే పోయేటి. కానీ ఇప్పుడు గత 4-5 మాసాల నుండి డబ్బులు రాక రైతులంతా కూడా విజయ్ డైరీకి పాలు పోయడం మానేసి ప్రైవేట్ సెంటర్లకు పాలు పోయడం జరుగుతుంది. రైతులు రెగ్యులర్గా పాల బిల్లు వస్తేనే అలా మిగిలేదు ఎంతో కొంత. కాబట్టి ఇది రైతులకు పాల బిల్లు రాకపోయేసరికి ప్రైవేట్ సెంటర్లకు పోయి ఈ విజయ్ డైరీ ఇప్పుడు దాదాపుగా మూతపడే కార్యక్రమం, సెంటర్ మూతపడే కార్యక్రమం జరుగుతుంది. మా దగ్గర ప్రైవేట్ సెంటర్లు ఎక్కువ ఉన్నాయి. పన్నీర్ తయారు చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా రైతులకు ఏదో ఆపతో సంపద అంటే ఇంట్లో ఏదన్నా అర్జెంట్ ఉన్నది అని అంటే రైతులకు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా రైతులంతా అటే మొగ్గు చూపుతున్నారు. తక్షణమే ఏంటంటే ఏదైతే ఇంతకుముందు అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నప్పుడు రెగ్యులర్గా ప్రతి 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లోకి పోయేది, అదేవిధంగా కనుక చేస్తే మళ్ళీ ఏమన్నా విజయ్ డైరీకి సెంటర్లకు పాలు పెరిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ డబ్బులు రాక ఏంటంటే నేనే విజయ్ డైరీ అధ్యక్షునిగా ఉండి కూడా ఈ డబ్బులు రాక నేనే ఆవులను అమ్మేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నేనే ప్రెసిడెంట్గా ఉండి ప్రైవేట్ సెంటర్లో పోతే నువ్వే పాల సెంటర్కి అధ్యక్షునిగా ఉంటావు, నువ్వే ప్రైవేట్ సెంటర్లో పోతావు అని అంటారు అన్న ఇబ్బంది పడలేక ఎదుటి. మాది జనగామ జిల్లా బచ్చన్నపేట మండల్ బిఎంసి చైర్మన్. నా పేరు జోగారెడ్డి. మా బిఎంసి కింద 46 గ్రామాలు ఉంటాయి. ఈ గత సంవత్సరం నుండి విజయ్ డైరీ పాల బిల్లులకు చాలా లేట్ అవ్వడం జరుగుతుంది. రైతులు చాలా ఇబ్బందులు ఎదురవుతారు. మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఒకసారి 15 రోజులకు మా బచ్చన్నపేట బిఎంసి నుండి ₹1 కోటి బిల్లు వస్తుంది. మాకు 5వ బిల్లు పెండింగ్. 5 కోట్ల బిల్లులు పెండింగ్ అయితే రైతులు ఎలా బతుకుతారు? వాళ్ళకి దానా ఎట్లా, వాళ్ళ రోజు వారి ఖర్చులు ఎట్లా, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గవర్నమెంట్ ఇప్పటికైనా ఈ బిల్లులను మొత్తం క్లియరెన్స్ చేసి, మొన్న అమిత్ రెడ్డి గారు ఏమన్నాడంటే ఖచ్చితంగా దీపావళి వరకు నేను క్లియరెన్స్ చేస్తాను. ఈ చేసి మొత్తం రాష్ట్రం మీద 120 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇంతమంది రైతులు విజయ్ డైరీలో పాలు పోసుకొని మాకు మంచి క్వాలిటీ అందిస్తున్నాం. క్వాలిటీ అంటేనే బచ్చన్నపేట అంటేనే క్వాలిటీ. మొత్తం తెలంగాణ స్టేట్ వైజ్గా చూసుకుంటే మా బచ్చన్నపేట నంబర్ 1 క్వాలిటీ, మళ్ళీ వచ్చి కల్వకుర్తి. ఈ 2 క్వాలిటీల్లో మేము నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాం. ఆ విధంగా అయినా మాకు బిల్లులు వేయాలి. మాకు ఫస్ట్ బిల్లు ఖచ్చితంగా రావాలి. రాని ఎల్లా రైతులు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాళ్ళ రోజువారీ ఖర్చు పెట్రోల్కు కూడా డబ్బులు లేకుండా ఇబ్బంది అవుతుంది. ప్రతి చైర్మన్ కూడా ఇబ్బందులు పాలవుతున్నాడు. మేము కూడా ఎన్నోసార్లు మేడంకు అర్జీ పెట్టడం జరిగింది. అమిత్ రెడ్డి సార్ కూడా మేము ఫోన్ చేయడం జరిగింది. డిడి సార్లకు ఎప్పటికి ఫోన్లు చేస్తూనే ఉన్నాం. వాళ్ళు కూడా మాకు ఎలాంటి ఇక్కడ డబ్బు లేదు, వేస్తాం, బిఎంసీల వారీగా డబ్బులు వేస్తుర్రు. ఇప్పుడు జూలై డబ్బులు జూలై ఫస్ట్ వీక్ డబ్బే మొన్న పడ్డది. అంటే 5వ బిల్లు మాకు రన్నింగ్ అవుతుంది. ఈ 5 బిల్లులు పెండింగ్లు అంటే రాష్ట్రం మొత్తం మీద 120 కోట్ల బిల్లులు చెల్లించకపోతే చాలా ఇబ్బందుల పాలవుతారు. వచ్చేది పండుగల సీజన్, దసరా, దీపావళి. రైతులు ఎక్కువ ఈ ప్రాంతంలో మాది కొంచెం డ్రాట్ ఏరియా. మెయిన్ ఆధారం పాడి పరిశ్రమ. ఇక్కడ ఈ పాడి పరిశ్రమ గుర్తించి ప్రోత్సాహం మాకు ఇవ్వకుండా మంచిదే. మాకు కావాల్సిన బిల్లులు ఇస్తే చాలు. దానా లేదు, కాల్షియం లేదు, చాలా ఇబ్బందుల పాలవుతుండ్రు. ఇవి కూడా అందియలేకపోతుంది విజయ్ డైరీ. ఎందుకు అందియలేకపోతుంది?